కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ చొప్పదండి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, బీజేపీ నేతల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో 10 ఏళ్ల రైతులకు సాగునీటికి డోకా లేకుండానని, కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రైతులకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. మరమ్మతులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతులను సంబంధం లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంతోనే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ అంశం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి వెళ్లిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పాక్షిక కుంగబాటుతో చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని కేసీఆర్ గారికి అంటబెట్టి ఇది లోపం జరిగింది, ఈ నిర్మాణ లోపం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి కొంత పొందినప్పటికీ తదనంతరం కూడా ఈ ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసి దాని మరమ్మతులు చేపట్టలేదు. మరి బ్రహ్మాండంగా పోయిన వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా ఒక్క ఇంచు కూడా కదలలేదు మేడిగడ్డ బ్యారేజ్. తదనంతరము మరి మొన్న భూకంపం వచ్చింది, అక్కడనే వచ్చింది ఎపిసెంటర్, మేడిగడ్డ దగ్గరనే ఎపిసెంటర్, ములుగు జిల్లా లోపల ఎపిసెంటర్. భూకంపం వస్తే 1 మిల్లీమీటర్ కూడా జరగలేదు ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్. మిల్లీమీటర్ అని చెప్పి నేను చెప్తలేను, ఆ భూకంపం పైన పరీక్షలు చేసే వాళ్ళు చెప్పారు. 1 మిల్లీమీటర్ కూడా మేడిగడ్డ బ్యారేజ్ జరగలేదు. మరి ఎందుకు మరమ్మతులు చేస్తలేవని చెప్పి అడిగితే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ దీని ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి బుకాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది నీటిపారుదల శాఖ మంత్రి గారు. నేను చెప్తున్నాను, ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 1వ పేజీ నుండి మొదలు పెడితే చివరి పేజీ వరకు నేను దీన్ని పూర్తిగా 10 సార్లు చదివిన. అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నేను అప్పుడు ఎంపీగా ఉంటేనే తర్వాత ఈ బిల్లు పాస్ అయింది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పే నిర్ణయం ప్రకారంగా జరగాలని లేదు, వాళ్ళు కేవలం సూచనలు మాత్రమే చేయగలుగుతారు. ఈ చట్టం లోపల పదే ఏం చెప్తారంటే ఓనర్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్తాడు. పదే ఓనర్ 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 అని రాశాడు. ఎవడు ఓనరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓనర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టులకి ఓనర్, యజమాని తెలుగులో. మరి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతలతో ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రిగా. ఇవాళ క్రిమినల్ నెగ్లిజెన్సు, ఆ ప్రాజెక్టు కుంగడానికి ఎంతైతే నేరోపితమైనటువంటి ఆరోపణలున్నాయో అదే నేరోపితమైనటువంటి ఆరోపణలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మీరు నెగ్లిజెంట్ చేస్తున్నారు, కుంగిన దాన్ని మరమ్మతులు చేస్తలేరు కాబట్టి ఇవాళ రైతులకు ఇబ్బంది పాలవుతున్నారు. ఇవాళ నేను లేఖలో మీకు అందరు కూడా మిత్రులారా, ప్రింట్ మీడియా మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి సాఫ్ట్ కాపీ ఇప్పుడే మీకు పంపించినాను, మీకు అందరు కూడా చూసుకోవచ్చు. దీంట్లో నేను సవివరంగా చెప్పిన మీకే అధికారం ఉన్నది, మీరు వెంటనే సంబంధిత ఇంజనీర్లను ఏర్పాటు చేసుకోండి. తర్వాత మన రాష్ట్రానికి కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, దానికి రిటైర్డ్ సిడబ్ల్యూసి చైర్మన్ దాంట్లో ఒక మెంబర్గా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మీరు ఆలోచించి చేయాలని చెప్పి కోరడం జరిగింది. అసలు దీనికి గల మూల కారణం ఏంటంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వారు అప్పుడు కూడా మంత్రి ఇది కుంగినప్పుడు ఆయన హుటాహుటిగా, ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బీజేపీలు కూడా హడావిడి బాగా చేసి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని పిలిపించి దానికి ఒక ఇంటరీమ్ రిపోర్ట్ కూడా ఆ ఎన్నికల సందర్భంలో పట్టే ఇప్పించారు. ఇది
మెయింటెనెన్స్ చేయలేదు, డిజైన్ తప్పున్నది, ఆ తప్పున్నది, ఈ తప్పున్నదని చెప్పి ప్రిలిమినరీ రిపోర్ట్లు ఇచ్చారు. నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యులు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం బాధ్యులుగా కిషన్ రెడ్డి గారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడగదలుచుకున్నారు. ఈయన రేవంత్ రెడ్డి అంటాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఈ కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇంకా ఇస్తున్నాము చేస్తున్నాము, కేంద్ర మంత్రికి సబ్మిట్ చేయము. కేంద్ర మంత్రికి ఎందుకు సంబంధం అండి? ఇది కేంద్ర జల వనరుల శాఖకు రిపోర్ట్ ఇచ్చామని చెప్తారు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు? దీని ఓనర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నది వేరే విషయం. అథారిటీ, ఈ ఆస్తి ఎవరిది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలది. ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు? ఇలా రైతులు ఎందుకు ఈ విధంగా నీళ్లు లేక వరి ధాన్యం, వరి నాట్లేసి ఇలా బేజారైపోతున్నారు? నేను నిన్నగాక మొన్న మా రవిశంకర్ మాజీ ఎమ్మెల్యే గారు చొప్పదండిలో తిరిగినరు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. నిన్న పంటలు ఎండిపోతున్నాయి. మొన్న నేను గంభీరావుపేట, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అక్కడ రైతులు మరి అప్పుడే మరి బర్లను గొర్రెలను పంపించి మరి మేపిస్తున్నారు. మా సోషల్ మీడియా సోదరుమని మొన్న కూడా నేను చూస్తాను, ఆ అమ్మాయి కూడా పోయి తిరిగిందాడ. తిరిగితే వాళ్ళు కూడా ఆడ మరి బర్రెలను ఆవుల్ని మేపుతారు. అక్కడ తెలంగాణలో ఇట్లుండేనా? ఇంకోటైతే ట్యాంకర్లతోనే నీళ్లు కొడతారు. ట్యాంకర్లతో మంచినీళ్ళు తాగడం చూసా కానీ ట్యాంకర్లతో వరిధాన్యం వేయడం పండిస్తారమ్మా. ఈయన పాపం ఈయన ఎక్కడ ఈ వరిధాన్యం పండిస్తారు ట్యాంకర్లతో. పాపం అమాయకుడు ఉన్నాడు. ఎన్ని నీళ్ళు కొట్టాలి? కాపాడుకోవాలని ఎట్లా కాపాడుకుంటాడు? కొట్టాకు వచ్చినప్పుడు ఇంకెక్కువ తాగుతుంది వరిధాన్యం. వరి పొలము ఎక్కువ నీళ్ళు కావాలి. ఇంకొక మార్చ్ చివరి వరకు వచ్చేసరికి ఏప్రిల్ మొదటి వారంలో మరి అప్పుడు పుట్టబెట్టి కోతకొచ్చే చివరి తడి ఉండలేదు.